సరే చూడండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇది గత 30 ఏళ్ల పోరాటము. ఎస్సీలు వర్గీకరణ చేయాలని చెప్పి గత 30 ఏళ్ల పోరాటము. సో గత సంవత్సరం అయితే సుప్రీంకోర్టు కూడా దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్రాలకైతే ఫ్రీ హ్యాండ్ దొరికింది, వర్గీకరణ చేయవచ్చని. సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వర్గీకరణ అయితే చేశాయి. సో ఇందులో మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చిన్న షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఎస్సీ వర్గీకరణ మొత్తము ఎంత, వీరికి కేటాయించిన రిజర్వేషన్ ఎంత, 15% రిజర్వేషన్. మొత్తం 3 గ్రూప్స్గా దీన్ని అయితే విభజించారు. సో గ్రూప్ వన్లో మొత్తం 15 వర్గాలు, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు 1% రిజర్వేషన్. వీరి జనాభా రాష్ట్రంలో ఎంత ఉందంటే, రాష్ట్ర జనాభాలో వీరి జనాభా 3.288% ఉంది. సో వీరికి 1% రిజర్వేషన్. ఇది గ్రూప్ 1కు సంబంధించి. నెక్స్ట్ గ్రూప్ 2 చూసుకుంటే ఇందులో 18 వర్గాలకు కలిపి 9% రిజర్వేషన్. ఎంతనట? 9% రిజర్వేషను. వీరి జనాభా రాష్ట్రంలో ఎంత ఉంది? 62.748. వీరి జనాభా రాష్ట్రంలో 62.748గా ఉంది. సో వీరికి ఎంత? 9% రిజర్వేషన్. సో నెక్స్ట్ గ్రూప్ 3 చూసుకుంటే ఇందులో మొత్తము అంటే అత్యంత ప్రయోజనం పొందిన వర్గాలకు సంబంధించింది. ఇందులో మొత్తం 26 వర్గాలు ఉంటే వారికి ఎంత శాతం రిజర్వేషను? 5% రిజర్వేషన్ వీరికి. వీరి జనాభా రాష్ట్రంలో ఎంత ఉంది? 33.963% వీరి జనాభా. సో టోటల్గా చూసుకుంటే ఎంత పర్సెంట్? 15% రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ షార్ట్గా ఇంకోసారి చూసుకుంటే మొత్తము గ్రూప్ 1 15 వర్గాలకు సంబంధించి అత్యంత వెనుకబడిన వర్గాలుగా వీటిని చెప్పొచ్చు. వారికి 1%, వారి జనాభా 3.288% రాష్ట్రంలో. నెక్స్ట్ గ్రూప్ 2లో 18 వర్గాలకు 9% రిజర్వేషను. వీరి జనాభా 62.748%. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి 26 వర్గాలు ఉంటే వారికి 5% రిజర్వేషను. వారి జనాభా రాష్ట్రంలో 33.963%గా మొత్తానికైతే 15% రిజర్వేషన్ అయితే వీరికి కేటాయించడం జరిగింది. సో ఎస్సీ ప్రజలంతా కూడా రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ బ్యాక్